చెప్పు. నోరు తెరు అమ్మ, నోరు తెరు, నోరు తెరు, తెరు అమ్మ, నోరు తెరు. చెప్పు. నోరు తెరు అమ్మ, నోరు తెరు, నోరు తెరు, తెరు అమ్మ, నోరు తెరు. దుందుబి నది దగ్గర ఉన్నాము. దుందుబి నది చెక్ డ్యామ్ ఉప్పొంగుతుంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎంఆర్ఓ ఆఫీసర్ నాగరాజ్ అన్నతో పాటు కూడా ఇక్కడికి వచ్చాము. వచ్చిన వాళ్ళందరికీ అన్న సజెషన్స్ ఇస్తున్నాడు, దగ్గరికి పోవద్దు, ఫోటోలు దిగొద్దు, నీళ్ళతో చెలగాట మాడొద్దు అని చెప్పేసి నాగరాజ్ అని అంటున్నాడు. చెక్ డ్యామ్ చూసినాం కదా, దగ్గర దగ్గర ఒక ఫుల్ ఫ్లోగా వెళ్ళిపోతుంది ఈ వాటర్. ఈ వాటర్ ఇటు నుంచి మన డిండికి వెళ్ళిపోతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వానలు, వాగులు, వంకలు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆల్వాన్పల్లి, కురవగడపల్లి దగ్గర దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న దంచికొట్టిన వానలకు కురవగడపల్లి నుండి మీనామరం పోయే కాల్వట్టు కొట్టుకపోయింది. పోనీకే రానికే మస్తు తిప్పలయ్యింది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా, కొట్టుకపోయిన కాల్వట్టు దగ్గర ఎట్లుందో పరిస్థితి. నిన్న వానలకు జడ్చర్ల పద్మావతి కాలనీ, కవరంపేట అలుగుల దగ్గర నీరు చేపలు పట్టిరని చెప్పుకున్నాం కదా. ఇలా పట్టణం నుంచి పల్లె దాకా ఏ కాలువ గట్టున చూసినా, ఏ అలుగు గట్టున చూసినా, ఏ చిన్న పారే నీళ్ళ దగ్గర చూసినా కట్టెలు చేతులు పట్టుకుని చేపలను చంపుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా చేపల కోసం జనాలు రోడ్ల మీద ఎగబడ్డరు. సంచులు చేపటికి పుక్కట్ల నింపుకపోయి దానం చేసేటోళ్ళు దానం చేస్తున్నారు, వండుకునేటోళ్ళు వండుకుంటున్నారు. 100 పడకల ఆసుపత్రి వెనకాల నీళ్లు డైవర్షన్ చేసిర్రు కదా. వచ్చే నీళ్ళల్లో ఒలలు తీసుకొచ్చి గాలాలు తీసుకొచ్చేసి అన్నలు పెద్ద మొత్తంలో ఉదయం నుంచి సాయంకాలం దాకా చేపలే పడతా ఉండ్రు. కొన్ని వందల మంది ఒలలు గాలాలు తీసుకొచ్చి చేపలు పడుతున్నది ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు. సంచులు చేపలు అయితే నింపుకపోతున్నారు. ఆల్వాన్పల్లి నుండి నసర్లాబాద్ వనికి తంగెళ్లపల్లి మీదకి వెళ్ళిన రోడ్డు దగ్గర పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళల్లో పెద్ద పెద్ద చేపలు కొట్టుకొచ్చినాయి. బైరంపల్లి, కురవగడ్డపల్లి, ఆల్వాన్పల్లి, గుట్టకాడిపల్లి, తంగెళ్లపల్లికి సంబంధించిన వాళ్ళందరూ తీసుకొచ్చి ఓలలు వేసేసేసి నీళ్ళకు ఎదురు నిలబడ్డరు. సంచులు చేపలు అయితే పట్టిర్రు. కానీ అన్నుళ్ళు పుసుక్కున జారి పడితీరా చక్కగా దుందుబీలా పడితే డిండీలో దేవులాడుకోవాల్సి వస్తుంది. కొద్దిగా వెనక ముందు చూసుకొని చేపలు పట్టుకోండి. చేపలు లేకపోతే కొనుక్కొని తినొచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళీ పానం దొరకదన్నా. చేపల కోసం కక్కుర్తి పడి పానం పోగొట్టుకోకుండ్రే.